నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు నా నమస్కారం. మొన్న 26వ తారీఖున కట్టోపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది. అంటే కట్టోపల్లి ఒకటి కాదు, మండలంలో అన్ని చోట్ల జరుగుతుంది. ఎక్కడ ఏమి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. కాబట్టి ఆ రోజు జరిగిన దానికి సాక్ష్యం మీడియా మిత్రులు ఉన్నారు. దానికి సాక్ష్యం మీడియా మిత్రులే. ఇకపోతే కట్టోపల్లి గ్రామం ఆయన మాట్లాడతాడు. చంద్రమోహన్ రెడ్డి అడుగు పెట్టాడంట, కట్టోపల్లి ప్రశాంతంగా ఉండే ఊరు నాశనం అయిపోయిందంట. ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం ఎవరి వల్ల నాశనం అయిపోయింది, ఎవరు నాశనం చేస్తున్నారు, ఎవరు ఎస్సీ ఎస్టీ కేసు 307 కేసులు పెట్టిస్తున్నారు అందరికీ తెలుసు. తర్వాత వాళ్ళు మాట్లాడతారు. మొన్న అభివృద్ధి పరిగెత్తుందంట కట్టోపల్లిలో అభివృద్ధి చూస్తే, కట్టోపల్లి మేము మనం తిరిగాం. అభివృద్ధి చూస్తే గబ్బు కొడుతుంది. అక్కడ రోడ్లన్నీ గుంటలు, రోడ్లన్నీ తవ్వేయడం. అక్కడ గిరిజన కాలనీకి వెళ్తే మీరు ఓటు తీసుకోండి, మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పారు. అందరూ ఓటు చేసుకున్నారు, గుడిసెలు వేసుకున్నారు. ఒక ఇల్లు కూడా కట్టించలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాల. ఇకపోతే ఆ కట్టోపల్లిలో 2015 జనవరి 15వ తారీఖున మాకు దగ్గర బంధువే పోచారెడ్డి అశోక్ రెడ్డి వాళ్ళ ఆయన, మేము బ్రహ్మాండంగా ఉండేవాడు. ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. ఆయన ఒక ఎస్సీ క్యాండిడేట్ ఆయనకి బాకీ అయితే ఇంటికి పిలిపించి గుంజ కట్టేసి డబ్బులు కట్టిపోమన్నాడు. ఆ రోజు ఏం జరిగిందంటే కట్టేసి పొమ్మన్నారు. ఎవరో సాయం చేశారు, భాస్కర్ రెడ్డి అని ఆయన సాయం చేశాడు, డబ్బులు కట్టేశాడు, అయిపోయింది. వాళ్ళు ఒక్కల మేము ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాల్సిందే పెట్టారు. కేసు వెళ్ళి మా ఇంటికి వచ్చారు, భార్య భర్తలు అందరూ మా ఇంటికి వచ్చి అందరూ ఏడ్చారు నన్ను పట్టుకొని. అంటే మాకు దగ్గరవాడు కాబట్టి మేము చంద్రమోహన్ చేయలేదు. అప్పుడు చంద్రమోహన్ అడిగాడు, సుందరరామరెడ్డి కొడుకులు, సుందరరామరెడ్డి అంత బాగున్నాడు కదా, సుందరరామరెడ్డి కొడుకులు మనకెందుకు చేయడం లేదంటే, అన్న మేము చెప్పాము వాళ్ళు చేయడం లేదన్నా అన్న. అయినా నేను ఆయన దగ్గరికి తీసుకెళ్ళేదానికి జంకా. అయినా వాళ్ళ చూసి ఏడుపు చూడలేక పోతే సుందరరామరెడ్డి కొడుకులు కదా వీళ్ళు అన్నాడు. అవునన్నా. ఏమన్నాడు? వాళ్ళ కూతురు పెళ్లి కుదిరిందన్నా, ఒక వారం ఉంది పెళ్ళి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, పరాల్లో ఉండాలి వీళ్ళు. ఇప్పుడు కానీ వీళ్ళు కానీ లోపల వేస్తే ఆ పెళ్ళి ఆగిపోద్ది, ఆడబిడ్డ జీవితం నాశనం అయిపోద్దన్నా అని చెప్పాను. సరే, ఆయన ఒక 10 నిమిషాలు ఆలోచించి డివైఎస్పీ గారికి ఫోన్ చేసి, ఆడబిడ్డ పెళ్ళి ఇబ్బంది అయిపోద్ది, మీరు జోలికి వెళ్ళొద్దు అని చెప్పి కేసు తీసిమ్మన్నాడు. అదే గోవర్ధన్ తీసిమంటాడా? ఏం తప్పు చేస్తే మా వాళ్ళ మీద 5 మీద 307 కేసులు కట్టారు అంటే ఊరంతా ఒకటి అయిపోయిందని అక్ష. ఆ ఊరు ఖాళీ అయిపోయింది, వైసీపీ ఖాళీ అయిపోయింది, తెలుగుదేశం వశమైపోయింది అని అక్ష మీకు. అంటే 307 కేసులు పెట్టిన పట్ల భయపడిపోతారనుకుంటున్నారా? అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, మేమంతా ఎరగదోషం అది చేసాం ఇది చేసామని. రేపు రాబోయే రోజుల్లో వైసీపీ మాత్రం ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో అయితే భూస్థాపితం అయిపోతుంది. మా నాయకుడు 25 నుంచి 30 వేల మెజార్టీలు గెలుస్తున్నాడు, రాసి పెట్టుకోండి. 25 నుంచి 30 వేల మెజార్టీలు గెలుస్తున్నాడు మా నాయకుడు. లేదంటే ఊళ్ళూళ్ళుగా చేరిపోతామండి. మనం చూశారు, మీరు మన కొమ్మలపూడి చూశారు కదా, కొమ్మలపూడి ఎట్లా జరిగిన చూడండి. ఇంకా కావాల్సి ఉన్నారు కొమ్మలపూడి చేరేవాళ్ళు, ఇంకా అన్ని ఊళ్ళలో ఉండరు చేరేవాళ్ళు. ఈ మండలం వన్ సైడ్ కాబోతా ఉంది. కాబట్టి ఈ ఎక్కస్తో, ఈ కోపంతో వీళ్ళందరి మీద 307 కేసులు పెట్టి లోపలేస్తే భయపడిపోయి ఓట్లని మనకి వేస్తారు, మనం గెలిచిపోతాము అని అపోహ ఆయనకి. అవన్నీ కళ. నువ్వు గెలిచేది కళ. ఖచ్చితంగా మేమైతే 2024లో మే నెలలో
మా నాయకుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు, మంత్రి కాబోతున్నాడు. అది నేను ఛాలెంజ్ చేసి చెప్తుండా, మీరు ఇదే విధంగా ప్రవర్తించారంటే 2000 మే నెల తర్వాత ఎవరు ఏమేమి చేస్తున్నారో మిమ్మల్ని అందరూ గుర్తు పెట్టుకొని మీ సంగతి చూస్తామని చెప్తున్నాను నేను.